హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను రాగి బూరెలు చేశానండి. ఇవి అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. ఈ రాగి పిండి మనకి హెల్త్ కూడా మంచిది కదా, అందుకని ఈ రాగి పిండితోటి ఇలా బూరెల్లాగా చేసుకోండి, చాలా బాగుంటాయి. అసలు పొంగుతూ చక్కగా బాగా వస్తాయండి, సాఫ్ట్గా భలే ఉంటాయి. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది రాగి బూరెలు ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ రాగి బూరెలు ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం రాగి బూరెలు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు రాగి పిండి వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. టేస్ట్కి కొంచెం సాల్ట్ వేయండి. ఇందులో కొంచెం చిటికెడు వంట సోడా వేయండి. ఇది బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసి ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1 కప్పు బెల్లం వేసుకోండి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్ళు పోసుకోండి. మనకి పాకం ఏం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. ఇదిగోండి, చూసారా బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. ఇందులో 2 స్పూన్లు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది వేసుకోండి. ఈ బెల్లం నేను మంచి బెల్లం తీసుకున్నానండి, అందుకని వడపోసుకునే పని లేదు. మీకు డౌట్గా ఉంటే కనుక వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత అప్పుడు వేసుకోండి ఇవన్నీ, నువ్వులు కొబ్బరి ఇవన్నీ. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చక్కగా అన్నీ కరిగిపోయినాయి కదా, నెయ్యి బెల్లం అన్నీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి ఇందులో పోసేద్దాం. మనం కలుపుకున్న ఈ రాగి పిండి గోధుమ పిండిలో కొంచెం కొంచెం పోసుకోండి, ఒకేసారి మొత్తం పోసుకోకుండా. వేడిగా ఉంది కదా, వేడిది పోసేయండి, ఏం పర్లేదు. ఈ కొంచెం కూడా పోసేద్దాం. ఈ గిన్నెలో ఇంకొంచెం నీళ్లు పోసి, ఈ అడుగులో కొంచెం బెల్లం నువ్వులు ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఇందులో పోసేయండి. ఈ నీళ్ళు పిండి కొంచెం లూజ్గా ఉండాలి, ఎందుకంటే కాసేపటికి ఇది గట్టిగా అయిపోతుంది. అందుకని మనకి లూజ్గా ఉంటేనే ఈ బూరెలు అనేవి చక్కగా వస్తాయి. లేకపోతే ఎండిపోయినట్టు అయిపోయి పిండి మనకి బూరెలు క్రాక్స్ ఇచ్చినట్టుగా ఉంటాయి, పగిలిపోయినట్టు అలా ఉంటాయి. అందుకని కొంచెం లూజ్గానే కలుపుకోండి. ఈ కొంచెం నీళ్ళు కూడా పోసేద్దాం. చూసారా, కలుపుతుండగానే గట్టిగా అయిపోతుంది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. మీరు పిండి కొంచెం గట్టిగా ఉంటే నార్మల్ వాటర్ పోసి కలిపేసుకోవచ్చు. కొంచెం లూజ్ అయినట్టయితే కనుక ఈ రాగి పిండి కొంచెం వేసుకోవచ్చు. ఇది చూద్దామండి. ఇలా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకోండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా పాలిథిన్ కవర్ ఉన్నా, పాల ప్యాకెట్ కవర్ ఉన్నా, ఏదో ఒకటి తీసుకోండి. దానికి ఆయిల్ రాసేసేయండి. ఒక చిన్న పిండి ముద్దను తీసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ చేసుకోండి, లేకపోతే అతుక్కుంటుంది. పిండి ఎండిపోతే కనుక కొంచెం వాటర్ వేసి కలుపుకోండి, నార్మల్ వాటర్. వెంటనే మూత పెట్టేసుకోండి. చేతికి ఇలా కొంచెం ఆయిల్ రాసుకుంటూ తీసుకోండి, లేకపోతే చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఈ పిండి ముద్దను ముందు రౌండ్గా చేసుకోండి, అప్పుడు మనకి నీట్గా రౌండ్గా వస్తాయి. ఇదిగోండి, ఇలా 4 రెడీగా చేసి పెట్టుకోండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిందండి, ఇంకా మనం వేసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా పొంగిందో.
ఇవి ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఒక్కొక్కటి రెండు రెండు అట్లా వేసుకోండి. ఇలా మంచి కలర్ రాగానే తీసేయండి. చూసారా అన్నీ చక్కగా ఎలా బాల్స్ లాగా పొంగుతున్నాయో. ఇంతేనండి, రాగి బూరెలు చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి, అదిరిపోయినాయి. అసలు ఒకసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు, అంత బాగుంటాయి ఇవి. నేను చెప్పినట్టు చేసుకోండి, రాగి బూరెలు పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయి. చూసారా అసలు ఎంత బాగున్నాయో, చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా అసలు ఎంత బాగున్నాయి. ఇందులో నేను యాలకుల పొడి వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి, మీరు వేసుకోండి. చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా అసలు ఎంత బాగున్నాయో. అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో, పొంగి చక్కగా సాఫ్ట్గా మెత్తగా భలే ఉంటాయండి. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.